ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క సదరన్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. సదరన్ క్యాంపుల వల్ల ఉపయోగాలు ఎలా ఉన్నాయి, ఎట్లా ముందుకెళ్ళాలి అనే అంశంపైన మనతో మాట్లాడడానికి దుబ్బాక సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే సదరన్ క్యాంపు ఎప్పుడు నిర్వహిస్తారు, ఎట్లా నిర్వహిస్తారు? అంటే ఈ మధ్యలో కొంచెం గైడ్లైన్స్ చేంజ్ అయినాయి. దాని ప్రకారము ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కానీ వాళ్ళు మీ సేవకు పోయి స్లాట్ బుక్ చేసుకోవాలా. ఆ స్లాట్ బుక్ చేసిన తర్వాత కన్సర్న్డ్ డిఆర్డిఏ రూరల్ డెవలప్మెంట్ అథారిటీకి వీళ్ళు పంపిస్తారు మీ సేవ నుంచి. ఆ విధంగా మొత్తం అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి చూసుకున్న తర్వాత డిఆర్డిఏ వాళ్ళు కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి క్యాంప్ కండక్ట్ చేయమని చెప్తున్నారు. సో అదేవిధంగా సూపరింటెండెంట్ గారు ఆ మెడికల్ టీమ్కి గైడ్ చేసి ఎవరు ఎప్పుడొచ్చినా కానీ ఓపీ బేసిస్లోనే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ యొక్క సదరన్ క్యాంప్ అనేది ఇప్పటి వరకు తెలియదు. గతంలో క్యాంప్ ఉంటే నెలలో 4వ వారంలో వెళ్ళేవారు, ఇప్పుడు మీ సేవలు అప్లై చేసుకునే పరిస్థితి ఉంది. ఆ విషయంలో ఎట్లా గైడ్ చేస్తారు సార్ మీరు? అంటే ఎవరికైనా కానీ ఫిజికల్ డిజేబిలిటీ కానీ మెంటల్ డిజేబిలిటీ కానీ ఉంటే వారు కన్సర్న్డ్ పిహెచ్సి కానీ ఏరియా హాస్పిటల్కి వెళ్ళేసి వాళ్ళ ఆదేశం అంటే వాళ్ళ గైడ్లైన్ ప్రకారం మీ సేవకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ఇది చాలా మంచి విధానము. ఎందుకంటే గతంలో వెయిట్ చేయాల్సి వచ్చేది. ఒకప్పుడు 3 months, తర్వాత 1 month అయింది, ఎవ్రీ 4th week అయింది. కానీ ఇప్పుడు ఎప్పుడు పోయినా కానీ చేసేటట్టుగా గవర్నమెంట్ మనకి అనుకూలతను కలగజేస్తుంది. కాబట్టి అందరూ దీన్ని వాడుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఓకే, అంటే శాశ్వతంగా అంగవైకల్యం ఉంటేనే ఈ యొక్క సదరన్ క్యాంపుకు అర్హత పొందే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత పరిధిలో యాక్సిడెంట్ అయి కూడా ఒక అంగవైకల్యం కోల్పోయిన వారు ఉంటారు. వారికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఫిజికల్ డిజేబిలిటీ వచ్చిన దానికి ఎవ్రీ 3 yearsకి రెన్యువల్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో డిఫార్మిటీ ఎంత పర్సెంటేజ్ ఉంది దాన్ని బట్టి ఆర్థోపెడిషియన్ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ డాక్టర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ నెక్స్ట్ 3 years రెన్యువల్ అప్పుడు లేకపోతే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మనకు ఫ్రాక్చర్ అయినా కానీ లేకపోతే ఏదైనా ఫిజికల్ డిఫార్మిటీస్ కనబడితే కూడా వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అంటే ప్రస్తుత పరిస్థితిలో తరచుగా మీకు పేషెంట్లు మీ దగ్గరికి వస్తుంటారు, ఏం చెప్తారు సార్? ఇటువంటి విషయాల్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. మా సదరన్ క్యాంప్ అంటే తెలియదు, మేము ఎక్కడికి వెళ్ళాలని తెలియని సందర్భాలు చూస్తుంటాం. వారికి మీరు ఏం చెప్తారు చివరగా? అంటే మా దగ్గరికి కూడా గవర్నమెంట్కి వెళ్ళి అంటే డిస్ట్రిక్ట్ అథారిటీకి వెళ్ళి మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. వచ్చిన వాళ్ళని క్యాచ్ చేసుకొని వాళ్ళకు మనం గైడ్ చేసి కన్సర్న్డ్ పర్సన్కి సర్టిఫికేట్ అందించేలా మాకు గవర్నమెంట్ గైడ్లైన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అదేవిధంగా వస్తే వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి ఏదన్నా మనం ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ ఏమైనా వచ్చేటివి ఉంటే కూడా మేము చేయడానికి మేము హెల్ప్ చేస్తూనే ఉంటాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా కన్సర్న్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కానీ లేకపోతే ఆర్ఎంఓ గారిని కానీ కన్సల్ట్ చేసుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంటే శాశ్వత అంగవైకల్యం ఉన్న వారికి మరియు యాక్సిడెంట్లో అంగవైకల్యం వచ్చిన వారికి కూడా ఈ యొక్క సదరన్ క్యాంప్ ఎంతో దోహదపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సదుపాయాలను కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. వారికి తెలియకపోతే కన్సల్ట్ డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్ళినట్లయితే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఈ యొక్క దుబ్బాక సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.